ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో దేవాలయాలకు సందర్శించడం, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకోవడం, విపరీతంగా శుభ ఫలితాలు వీరికి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనడం ఉత్తమం. అలాగే వీరు సురక్షితమైనటువంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టి డబ్బు సమయానికి అందుకుంటారు. ఎవరైతే సురక్షితమైనటువంటి పథకాల్లో డబ్బులు వెచ్చించరో కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ అమ్మవారు నవరాత్రుల తర్వాతకి కానీ ముందు కానీ మధ్యలో కానీ ఏవైనా ఫంక్షన్స్లలో పాల్గొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఆ సమయం మీరు కాస్త విందు వినోదాల్లో పాల్గొంటున్నప్పటికీ మీరు ఆ సమయంలో చేసేటువంటి ధోరణి పనుల వల్ల తర్వాత కొన్ని రోజులు ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించి లాయర్ల యొక్క పనులన్నీ కూడా కాస్త ఆందోళనకరంగా కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే మీరు లాయర్లతోని ఎక్కువగా డీల్ చేస్తూ ఉంటారో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే సంతానానికి సంబంధించిన మొండి వైఖరి కాస్త ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎవరైనా సరే మీ సంతానం ఇబ్బంది పెడుతున్నారు అంటే కాస్త వారిని దూషించకుండా, తిట్టకుండా, వాళ్ళని వెక్కిరించకుండా, కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సరేనా చేసావులేపో అనేటువంటి ధోరణిలో మాట్లాడుతుంటారు. అలా చేయడం వల్ల కూడా వారి నుంచి వ్యతిరేకమైనటువంటి మాటలు, పరిస్థితులు ఎక్కువగా చూసేటువంటి అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించి నడపండి. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు ఎవరన్నా ఉంటే మొదటి 2 వారాల్లో బాగుంది, కానీ తర్వాత వారాల్లో అంత మంచి ఫలితాలు ఏవి కూడా గోచరించట్లేదు. ముఖ్యమైనటువంటి పత్రములు ఏమైనా సరే పోగొట్టుకొని దానివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు ఇంట్లో ఉన్నటువంటి ఆడవారు, ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తులు, విద్యార్థులు, అలాగే వ్యాపారస్తులందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి విశేషంగా ఈ వర్గాలలో ఉన్నటువంటి వారందరూ కూడా కాస్త జాగ్రత్త వహించండి. ఇక వీరితో పాటుగా కాకుండా అంటే సినీ, మీడియా, రాజకీయ రంగాలకు సంబంధించి పనిచేసేవారు ఉద్యోగస్తులైతే వారికి కూడా ఇవే ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అలా కాకుండా కాస్త మీరు అధికారంలో ఉన్నటువంటి వారైనా, ఎవరైనా ఒక ప్రోగ్రామ్కి డైరెక్షన్ చేసేవారు కానీ, ఏదైనా ఒక సినిమాకి డైరెక్షన్ చేసేవాళ్ళు కానీ, ముఖ్యంగా డైరెక్షన్ చేసేటువంటి రైటర్స్, వీళ్ళ మటుకు మంచి శుభ ఫలితాలు మొదటి 3 వారాల్లో కనిపిస్తుంది. ఆఖరి వారంలో మిమ్మల్ని వ్యతిరేకించి మాట్లాడేటువంటి వాళ్ళు ఉండొచ్చు, కాస్త వ్యతిరేక ధోరణితో ఉండేవారు ఉండొచ్చు. కాబట్టి కీలకమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు రన్ చేయడం కానీ, ఏమైనా పేపర్లు సబ్మిట్ చేయడం కానీ ఎక్కువ శాతము ఈ యొక్క మొదటి 3 వారాల్లో చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఈ రాశి వారందరూ కూడా ఏదైనా సరే మంత్ర పఠనం చేయదలుచుకుంటే ఏ మంత్రం పఠనం చేయాలి అనంటే ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రం పఠనం చేయడం మంచిది. అంటే గణపతి విపరీతమైనటువంటి శక్తినిచ్చేటువంటి వారు. ఈ రాశి వారికి సంబంధించి విశేషంగా గణపతి మంత్రం ఎక్కువ శక్తినిస్తుంది. గురుగారు, ఈ రాశి వారు మరింత మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ రాశి వారందరూ కూడా జిల్లేడి ఆకు ఉంటాయి కదండి, జిల్లేడి ఆకులను, తెల్ల జిల్లేడు ఆకులను గణపతి దగ్గర సమర్పించండి. ఆ తెల్ల జిల్లేడు ఆకును ఉంచి దేవుడి దగ్గర కానీ, మీ ఇంట్లో ఉన్నటువంటి తులసమ్మ దగ్గర కానీ పెట్టి మట్టి ప్రమిద తీసుకొని దానిలో ఆముదము, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, ఈ 3 పదార్థాలు, ఆముదము, కొబ్బరి నూనె, కొబ్బరి నూనె అంటే మీరు రోజు తలకు పెట్టుకునేటువంటి నూనెను వాడకండి. ఓ 10 రూపాయలు పెట్టి ఇంత బాటిల్ తెచ్చుకోండి. ఒక 20 రూపాయలు పెట్టి ఇంత నెయ్యి ప్యాకెట్ తెచ్చుకోండి. ఏదైనా మంచి కంపెనీవి. ఇవాళ రేపు ఈ జంతువుల యొక్క కొవ్వులు కలిసేటువంటి ఆవు నెయ్యిలు వస్తున్నాయి, అలాంటివి కాకుండా మంచివి తెలుసుకొని వాటిని తెచ్చుకోండి. అలాగే ఆముదము, క్యాస్టర్ ఆయిల్ అని అంటారు, దానిని తీసుకొచ్చి 3టిని సమపాళ్లలో కలిపి పక్కకు పెట్టుకున్నా పర్లేదు, 3టిని కొద్దిగా వేసుకున్నా పర్లేదు. అలాంటివి వేసుకొని దీపారాధన 9 రోజులు చేయాలి. అఖండ దీపారాధన చేయదలిచిన వాళ్ళు కూడా ఈ 3టిని సమానంగా కలిపి చేసుకోవాలి. అలా కాకుండా రోజు చిన్నపాటిగా మనం దీపారాధన చేసుకోవాలంటే చిన్న ప్రమిద తీసుకొని 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేసుకోవడం విశేషమైనటువంటి ప్రతిఫలాలు పొందుతారు.
ఇవి ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితాలు. గురుగారు మా ప్రేక్షకులకు చాలా చక్కటి సమాచారాన్ని అందజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారందరి యొక్క స్వభావము ఒకేలా ఉంటుంది. కామన్గా ఉండేటువంటిది ఏంటంటే బంధువులు ఎంతమంది వచ్చినా సరే ఎక్కువగా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరైనా సరే ఎక్కువ మంది వస్తే వారికి వండి పెట్టడము, వారితో ఆనందంగా సమయాన్ని గడపడము ఈ రాశి వారికి ఎక్కువగా ఉండేటువంటి లక్షణాలు. ఇక ఈ రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే భావోద్వేగాలు కాస్త ఎక్కువగా లోనవుతుంటారు. కాస్త అదుపులో ఉంచుకోవడం మంచిది. భావోద్వేగాలకు ఎక్కువగా లోనవుతే ఏమవుతుందంటే చెప్పకూడని విషయాలు చెప్పేటువంటి ప్రమాదం ఉంది. బంధువుల యొక్క రాక వీరి ఇంట ఎక్కువగా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు అందరిలో నలుగురిలో ఉన్నప్పుడు మనం చెప్పకూడని కొన్ని విషయాలు మాట తూలి చెప్పేస్తాం. దానివల్ల ముందు ముందు కాస్త ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉన్నాయి. డబ్బు కాస్త అధికంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఖర్చు కాస్త అదుపులో ఉంచుకోండి. అలాగే మీ ముందు ఎవరైనా ఉంటాను అని వారు మొహమాటం కొద్దీ అన్నా వారిని బలవంత పెట్టి వాళ్ళు వెళ్ళాల్సిన పనికి వెళ్ళకుండా ఆపి ఇంట్లోనే ఉంచడం అంత మంచిది కాదు. వారు ఎంతవరకు మీతో సమయాన్ని గడపాలో మీ యొక్క బంధువులుగా వచ్చి ఇంట్లో మీ ఫ్యామిలీతో ఉన్నారో అలా ఉండి తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకుండానే మళ్ళీ తిరిగి పంపించడం ఉత్తమమైనటువంటి పని. లేకపోతే వారు మీతో ఎక్కువసేపు ఇంకా ఎక్కువ రోజులు ఉండడం వల్ల మీ కుటుంబంతో ఉండడం వల్ల మీలో ఉన్న లోపాలని బయట వారికి ఎత్తి చూపేటువంటి అవకాశం కూడా ఉంది. ఇతరుల విషయానికి సంబంధించి జోక్యం చేసుకోవడం కాస్త తగ్గించుకోవడం మంచిది. అంటే వేరే ఉద్దేశంగా కాదు, మీరేదో మంచి చేద్దామని వెళ్ళినప్పటికీ అది మీకు నెగిటివ్ జరిగేటువంటి అవకాశం ఉంది కనుక కాస్త ఇతరుల విషయాలకు సంబంధించి మన పరిధి మేరకే మనం ఇన్వాల్వ్ అవ్వడం మంచిది. పిల్లల పట్ల కఠినమైనటువంటి ధోరణితో ఉంటూ ఉంటారు. వారితో అలా కఠినంగా ఉంటే మీకే ప్రమాదం. అలాంటివి లేకుండా కాస్త జాగ్రత్త పడుతూ మాట్లాడడం ఉత్తమమైనటువంటి విషయం. అలాగే అర్ధాంతరంగా ఆపేసినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ తిరిగి మీరు ప్రారంభించి వ్యాపారస్తులందరూ కూడా ఉత్తమమైనటువంటి వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఆస్తి వివాదాలకు సంబంధించిన విషయంలో మంచి పురోగతి, కోర్టు వ్యవహారాలకు సంబంధించి మంచి పురోగతి, కేసులు ఏవైనా ఉంటే కొట్టివేసి మంచి శుభమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగా ఉన్నాయి. ఎవరైనా గతంలో స్టాక్ మార్కెట్లో పెట్టి ఇప్పుడు లాభాలు వచ్చి ఉంటే, మళ్ళీ చెబుతున్నానండి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కాదు, స్టాక్ మార్కెట్లో గతంలో మీరు ఏమైనా పెట్టి మీకు ఇప్పుడు లాభాల్లో ఉంటే అవి తీసేసుకోవడం మంచిది. అలా కాకుండా అలాగే ఉంచుదాం ఇంకా ముందు ముందు వస్తాయేమో అనుకుంటే నష్టంలోకి వెళ్ళే అవకాశం ఉంది అక్టోబర్ మాసం తర్వాతకి. ఈ మాసంలో లాభం వచ్చింది కాబట్టి తీసేసుకొని మళ్ళీ తక్కువ మొత్తంలో పెట్టి ప్రయత్నాలు చేయండి తప్ప అధికంగా ఇంకా వస్తాయేమో అని చూస్తే మీరు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి సంబంధించి చంద్రుడు రాశాధిపతి మనస్సుకు సంబంధించి బాధ పెట్టే వాళ్ళు ఈ రాశి వారిని ఎక్కువగా ఉంటారు. అది మీ కుటుంబంలో అయ్యి ఉండొచ్చు, స్నేహితుల్లో అయ్యి ఉండొచ్చు, మీకు పరిచయస్తుల్లో అయ్యి ఉండొచ్చు. అసలు ఎవరూ లేదు, దేవాలయానికి వెళ్తే సాధారణంగా లైన్లో ప్రదక్షిణ చేస్తున్న కొంచెం ముందుకెళ్ళండి అని గట్టిగా కసిరించుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఏం తప్పు చేశా, వీళ్ళని ఎందుకు ఇలా తిట్టారని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా ఈ రాశివారి విషయంలో అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారందరూ కూడా వీలైనంత వరకు నేను ఇప్పుడు చెప్పేటువంటి మంత్రాన్ని పఠనం చేయండి. దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఆ మంత్రము కాస్త చిన్నగా చెప్తాను, 2 సార్లు చెప్తాను, వీలైతే నోట్ చేసుకోండి. ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యుర్నశ్యతో ఆయుర్వర్ధతాం. మళ్ళీ చెప్తున్నాను. ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యుర్నశ్యతో ఆయుర్వర్ధతాం. నమో నమః. ఆయుష్ సంబంధితమైనటువంటి ఆరోగ్య సంబంధితమైనటువంటి కారకుడు కనుక ఈ మంత్రాన్ని ఎక్కువగా మీరు పఠనం చేయడం మంచిది. గురుగారు, ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఈ రాశి వారందరూ కూడా
దీపారాధన చేసుకోవడం అక్టోబర్ మాసంలో, కార్తీక మాసంలో చేసే దీపారాధన వేరు. అక్టోబర్ మాసంలో విశేషంగా చేసుకునేటువంటి దీపారాధనలు ఈ యొక్క మాసంలో ప్రథమమైనటువంటి రోజు నుంచి ప్రారంభించండి. ఆడవాళ్ళు ఎవరైనా ఇబ్బందితో ఉన్నవారైతే ఆ 5 రోజులు కూడా ఈ దీపారాధన మాని తర్వాత మీరు కంటిన్యూ చేయవచ్చు. ఎటువంటి దీపారాధన చేయాలి అంటే అష్టమూలికా తైలము అని ఉంటుందండి. వాటితోని మీరు దీపారాధన చేయొచ్చు. లేదు మీకు 9 రకాలైనటువంటి మూలికలతో కూడినటువంటి తైలము దొరుకుతుంది, వాటితోనైనా చేయొచ్చు. ఇంకా లేదండి అనుకుంటే సంపెంగ నూనె, ఆముదము, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఈ అన్నిటి మిశ్రమాన్ని కూడా కాస్త వేడి చేసి ఒక బాటిల్లో పోసి పెట్టుకొని అన్ని సమపాలలో కొద్ది కొద్దిగా తీసుకొని, విప్ప నూనె కూడా కొద్ది కొద్దిగా తీసుకొని రోజు కొంచెమైనా సరే మీకు శక్తి ఉందంటే అఖండ దీపారాధన చేయండి, లేదంటే చిన్న ప్రమిదలో పెట్టుకోండి, లేదంటే చిన్న దీపం తీసుకొని దాంట్లోనైనా సరే దీపారాధన చేయండి. విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ రాశి వారు పొందేటువంటి అవకాశం ఉంది. గురుగారు చాలా చక్కటి సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.